ఇవాళ ఆ పార్టీని ఎవరు సూచించడం లేదు. ఆ పార్టీ అనేది భవిష్యత్తులో కనపడదు. ఇవాళ ఎవరైతే దుర్మార్గంగా అహంకారంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో అలాంటి వాళ్ళకి తగిన మూల్యం ప్రజలు చేస్తారు. మాకు కూడా తెలుసు, నేను తప్పు చేస్తే ప్రజలు మాకు కూడా కాబట్టి మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, వాళ్ళు ఒక్కటే చెబుతున్నారు. ఇన్కమ్లో నారాయణమూర్తి గారు వినండి, నేను చెప్పేది వాళ్ళు ఒక్కటే చెబుతున్నారు సార్, మీరెవరు కూడా దాడులు చేయొద్దు, మనకు మంచి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, మంచి పరిపాలన చేద్దాం. దయచేసి వర్మ గారు, ఇదిగో మీ డిబేట్ లో ఇది చాలా సార్లు చూపించాను నేను. వర్మ గారు, పిడికడి ఆత్మగౌరవం కోసం మాకు ఊపిరి సలపటం లేదని ఇలా కరపత్రాలు వాల్ పోస్టర్లు వేసుకొని, ఇదిగో డాక్టర్ సుధాకరు, అచ్చెన్న, అబ్దుల్ సలాం. మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన వాళ్ళం మేము. రాష్ట్ర వ్యాప్తంగా నేనే స్వయంగా తిరిగా. కాకపోతే వర్మ గారు మాట చెప్తా, ఈ రోజే చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ప్రపోజల్ పెట్టాం. 5 ఏళ్ల విధ్వంసం మీద, అంటే వైసీపీ పరిపాలన జరిగిన 5 ఏళ్ల ఈ దాష్టీకాలు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, మానవంగాలు, అసైన్మెంట్ లెటర్స్, భూ కబ్జాలు, వీటన్నిటి మీద ఒక మంత్రిత్వ శాఖను పెట్టి చట్టబద్ధమైన విచారణ సంస్థలు వేసి రిటైర్డ్ జడ్జిల చేత విచారణ చేసి కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి నిధులక్కర్లా, తాకట్టు పెట్టనక్కర్లా, ముందు సత్వరంగా చేయాలి. అమరావతి మీద పెట్టిన కేసులు మొత్తం కూడా ఎత్తివేయాలి. ఈ అలసటలకి ఆవేదన కూడా శాంతనం చేయాలని చెప్పేసి చేశాము. ఈ రోజున ఉన్న యథార్థం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు బాధలు పడ్డట్టే, సమాజంలో అన్ని సామాజిక వర్గాలు బాధలు పడ్డాయి. దాష్టీకాలకు గురైంది కాబట్టే పూలదండలో దారంలాగా అమరావతి ఉద్యమము, దళితుల మీద జరిగిన దాష్టీకాల వ్యతిరేక మహోద్యమం, ఈ అలసటల కారణంగానే కూటమి పార్టీకి అద్భుతమైన చరిత్ర ఎరుగని, ధరిత్రి మరువని 124 స్థానాలు వచ్చి ఢిల్లీలో తెలుగు బిడ్డలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలా కనిపిస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర ఆంధ్రప్రదేశ్ బిడ్డగా చాలా సంతోషంగా ఉంది. ఏనాడైనా ముఖ్యమంత్రి గారు పాత్రికేయ మీటింగ్ పెట్టలేదు కదా సార్. అసలు మోడీ గారిని ఎప్పుడు కలిచారో తెలియదు, అమిత్ షా గారిని ఎప్పుడు కలిచారో తెలియదు, ఏమడిగారో తెలియదు. ఏనాడైనా ప్రత్యేక హోదా మీద కానీ, పోలవరం మీద కానీ, రాజధాని మీద కానీ మాట్లాడిన పాపాన చూడండి. ఈ రోజున ఢిల్లీలో సునామీ అని చెప్పేసి ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అభివర్ణిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఉపన్యాసం చూడండి. అసలు నోరెత్తారా? జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వచ్చిన ఇప్పుడు కూడా వీళ్ళు ఓటమి కారణం ఏందని కుడివైపున ఒకసారి, ఎడమవైపున ఒకసారి చూసుకుంటున్నారు. నన్ను అడగలేదు, నేను చెప్తా వైసీపీ ఎందుకు ఓడిపోయిందో. మీరు పథకాలు ఇస్తే మేము కుక్క పిల్లలమా మీ ఇళ్ళ దగ్గర ఉండటానికి? కుక్క పిల్లలమా? మా సర్టిఫికెట్ల మీద, మా కుల ధృవీకరణ పత్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎత్తే మాకు ఆత్మగౌరవం లేదా? మేము జగన్మోహన్ రెడ్డి, మేము కూడా రక్తమాంసాలతో తల్లి కడుపులో నుంచి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు బొడ్డుకోసి పేరు పెట్టిందా? మాకు బొడ్డుకోసి పేరు పెట్టిందా? ఎన్నిసార్లు చెప్పా, ఎన్ని డిబేట్లో. దళితులు ఆత్మగౌరవంతో ఉంటారు, ప్రజలు ఆత్మగౌరవంతో ఉంటారు, అన్ని సామాజిక వర్గాలు ఆత్మగౌరవంతో ఉంటాయి. నువ్వు కొట్టుకుంటూ తిట్టుకుంటూ రాసి రప్పాన్ని పెడితే ఏంటండి? అసలు వైసీపీ పార్టీ సంబంధం లేని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వేధించి సుధాకర్ అధిక చనిపోయాడు, వేధిస్తేనే చనిపోయాడు. నేనే చెప్తున్నా. ఏమంటే కోటెల శివప్రసాద్ గారు సార్, ఒక స్పీకర్ సార్ తప్పు జరిగితే డబ్బులు కడతారని చెప్పేసి అంటే డబ్బులు కట్టించుకోకపోతే ఒక డాక్టర్ సార్ ఆత్మహత్య చేసుకున్నాడు సార్. 1200 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ట్యాక్స్ కట్టి అమర్ రాజా, వేర్ ఈజ్ అమర్ రాజా? నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు తాకట్టు పెట్టారండి. తెలంగాణకి తాకట్టు పెట్టారు సార్. ఇన్ని అనిశ్చివేతలు జరుగుతున్నాయి. ఏదైనా మేమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ఎదురు చూసేది ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి. మేము వైసీపీని తిట్టము, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాల్సిన పని లేదు. మా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మా మీద. మేము జనసేన నాయకులను అడిగినా, తెలుగుదేశం పార్టీ నాయకులను అడిగినా ఇదే అడుగుతాం. ప్రధానమైన అగ్ర నాయకులను కలిసా కూడా విజ్ఞప్తి చేస్తాం. ముందు రాష్ట్రానికి ఉపశమనం కలగాలి. శాంతప్రసాద్ గారు, నారాయణమూర్తి ఇచ్చే చిన్న సలహా ఏంటంటే, అది కూడా న్యాయపరమైన సలహా ఏంటంటే, ఇటువంటి దాడులు జరిగితే చట్టబద్ధమైన విధానాలు ఉన్నాయి. పోలీసులు కేసు పెట్టండి. పోలీసులు కేసు తీసుకోకపోతే ప్రైవేట్ కేసు ఎట్లా వేయాలో మీ న్యాయవాదులు ఉన్నారు, లీగల్ సెల్, వాళ్ళని అడగండి.
ఇకపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీలో జరుగుతున్న అమోఘమైన గౌరవాన్ని చూస్తే వీళ్ళకి కడుపులో అల్సర్లు ఏర్పడి ఈ రకమైన దాడులు జరిగిన ఏడుపుతో ఆ మొత్తం ఆ సన్నివేశం మార్చడం కోసం క్రియేట్ చేసుకుంటున్నారు మా రాష్ట్రం ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాల కింద స్కోరింగ్ వస్తే 12వ తారీఖు ప్రభుత్వం ఏర్పడుతుంది ఈలోపే రాష్ట్రపతి పాలన కావాలా? ప్రజలు దీవించారు, మంచి చట్టబద్ధ పాలన మేము ఇస్తాం. నీకు చేత నువ్వు చట్టపరంగా రా, నువ్వు చట్టపరంగా రా, మేము చట్టపరమైన పాలన ఇస్తాం. మీకు హామీ ఇస్తున్నాం, మీకు హామీ ఇస్తున్నాం. మేము చంపుతూ పోతాం అంటారా, లేదంటే మీరు ఆపుతామంటారా? అది చెప్పండి ఫస్ట్. ఇవన్నీ కాదు, మీరు చంపుతూ పోతాము ఒకటి చెప్పండి నాకు. ప్రభుత్వం ఎవరు అడుగు, ప్రజలు వింటారు. ప్రజలకు కావాల్సింది ఇది. మేము మంచి ఇప్పటికీ ఒక మాట చెప్తున్నా, ఇప్పటికీ అబద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఇప్పటికి కూడా అబద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. అంటే ఈ దాడులు లేని కారణం జగన్ రెడ్డి రా. అబద్ధర్మ ముఖ్యమంత్రి ఎవడు ఇప్పటికి, ఈ రోజుకి, ఈ క్షణానికి ఎవడు? జగన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పను. ఏం మాట్లాడుతూ నాకు అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల గురించి తెలుసా?